అమెరికా అనుకున్నదొకటి అయ్యిందొకటి జరుగుతుంది. ముఖ్యంగా భారత్ లాంటి దేశం ఎప్పుడూ కూడా అమెరికా ఏదంటే అది, ఎప్పుడంటే అప్పుడు, ఎలా అంటే అలా చేసేది. కింద కూర్చోమంటే కూర్చునేది, లేవమంటే లేచేది. అలాంటి పరిస్థితి 2014 వరకు. ఆ తర్వాత పరిస్థితులన్నీ మారిపోయాయి. ఆపరేషన్ సింధూర్లో జరిగినటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధాన్ని నేను ఆపానంటే భారత్ ఒప్పుకోవడం లేదు. చమురు కొనొద్దు అంటే చమురు కొంటుంది రష్యా దగ్గర. అంతేనా? G7కి వెళ్ళినటువంటి నరేంద్ర మోదీని పక్కనే కదా ఒకసారి రండి వాషింగ్టన్ అంటే వెళ్ళలేదు. అప్పుడు వెళ్తే గనక మునీర్ని నరేంద్ర మోదీని అటు ఇటు పెట్టి ట్రంప్ ఫోటో దిగేవాడు. ఆ విధంగా నరేంద్ర మోదీ యొక్క అహాన్ని దెబ్బతీయాలనుకున్నాడు. కానీ చివరికి నరేంద్ర మోదీ దాన్ని తిరస్కరించాడు. నాకు క్రొయేషియాలో పని ఉంది, అక్కడ మీటింగ్ ఉండడం వల్ల నేను అటు వెళ్ళిపోతానని చెప్పాడు. దాంతోపాటు ఇప్పుడు సుంకాలు విధించినా భయపడకుండా ఇప్పుడు మళ్ళీ రష్యా, చైనా, వాటన్నిటితో పాటు జపాన్, ఇలా అన్ని దేశాలు వెళ్ళి ఎక్కడికక్కడ వ్యాపార సంబంధాలు పెట్టుకుంటూ, ముఖ్యంగా ఇప్పుడు చైనా దగ్గరికి వెళ్ళడం, ఈ SCO సమ్మిట్ లో పాల్గొనడం కాకుండా ఇప్పుడు ఇరు దేశాలు కూడా స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలు నిలుపుకోవడం ఇప్పుడు ట్రంప్ కి విపరీతంగా కాలిపోతుంది. దానివల్ల ఎంత కాలిందంటే ట్రంప్ కి యూరోపియన్ దేశాలకు పిలిపించి మీరు కూడా మాలాగే ద్వితీయ సుంకాలు విధించండి అంటే, ఇప్పుడున్నటువంటి ప్రాథమిక సుంకాలు ఏవైతే ఉన్నాయో పరస్పర సుంకాలు, అవి కాకుండా మళ్ళీ ఎక్స్ట్రా సుంకాలు విధించండి. రష్యా దగ్గర చమురు కొనేంత వరకు కూడా భారత్ని మీరు కట్టడి చేయాలంటూ యూరోపియన్ దేశాలకైతే దిశానిర్దేశం చేశారు. దీనివల్ల ఇప్పుడేమొచ్చేసి, ఇంతకు ముందు ట్రంప్ విధించినటువంటి సుంకాలకి వాళ్ళు తప్పు అనలేదు, ఒప్పు అని అనలేదు, దానికి వ్యతిరేకించలేదు, సానుకూలంగా ఉండలేదు. కాబట్టి మరి యూరోపియన్ దేశాలు ఇప్పుడు భారత్పై ఏ విధంగా ఉంటాయో తెలియదు. అలాగని ఇప్పుడు ఈ రష్యా దగ్గర చమురు విషయంలో ఉక్రెయిన్కి సహాయంగా చేస్తున్నటువంటి ట్రంప్ విధానాల్ని యూరోపియన్ దేశాలు అయితే సపోర్ట్ చేశాయి. కానీ భారత విషయంలో మాత్రం అవి న్యూట్రల్ గానే ఉన్నాయి. ఇప్పుడు ట్రంప్ ఈ విధంగా ఆదేశాలు జారీ చేశాడు, మీరు కూడా మాలాగే సుంకాలు విధించండి అని. మరి ఇప్పుడు ఈ యూరోపియన్ దేశాలు ఏం చేస్తాయో చూడాలి.